You know, when Jesus was teaching his disciples, యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు బోధిస్తున్నప్పుడు he taught them through the miracles he did. ఆయన చేసినటువంటి సూచక్రియల ద్వారా వాళ్ళకి బోధించాడు. And you remember how he taught them? ఆయన ఎట్లా చేశాడో మీకు జ్ఞాపకం ఉందా? Do you remember the first miracle? ఆయన చేసిన మొట్టమొదటి సూచక్రియ ఏంటి? That was turning the water into wine. నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. Just see how he did it in John chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన ఎలా చేశారనేది మీరు వివరాలు చూస్తారు. It's very interesting. అది చాలా శ్రద్ధ కలిగించేదిగా ఉంటుంది. And there you'll understand what I told you earlier. నేను ఇప్పుడు మీకు ముందు ఏం చెప్పానో అక్కడ మీరు గ్రహిస్తారు చాలా బాగా. In John chapter 2, యోహాను సువార్త 2వ అధ్యాయంలో Mary came to him and said there's no wine. మరియా అంటే తన తల్లి వచ్చి అక్కడ ద్రాక్షారసం అయిపోయింది అనే సంగతి చెప్పింది. So what does he do? ఏం చేసినాడు? It says in John 2:6 there were 6 water pots there. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. And he asked the servants to fill the water pots with water, verse 7. అక్కడ ఉన్నటువంటి సేవకులతో ఈ రాతి బాణలు నీళ్లతో నింపమని చెప్పాడు. And then he turned it into wine. అప్పుడు తర్వాత దాన్ని ద్రాక్షరసంగా మార్చాడు. Now I want to ask you a question. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. Please answer me. దీనికి జవాబు చెప్పండి. Do you think Jesus could have created wine in that water pot if there was no water there? అంటే యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఈ బాణల్లో ఏమి నీళ్లు లేకుండా ఉంటే అక్కడ ద్రాక్షారసాన్ని చేయలేడు ఆయన? Yes or no? అవునా కదా? Yes. అవును, చేయగలడు. He could have just said, let there be some wine here. కనుక అసలు నీళ్లు లేకుండానే ఇక్కడ ద్రాక్షారసం the water pots would have been filled with wine. అక్కడ ఉన్నటువంటి రాతి బాణలన్నీ ద్రాక్షారసంతో నిండిపోయి ఉండేవి కదా. Why didn't he do that? ఎందుకు అట్లా చేయలేదు? Because he always wants to work along with man and not by himself. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ కూడా మనుషులతో కలిసి పని చేయాలనుకున్నాడు కానీ తనంతట తాను చేయాలనుకోలేదు. He wants to work with you, not by himself. నీతో కలిసి పని చేయాలని కోరుతున్నాడు, తనంతట తానే కాదు. So he told the servants, కనుక ఈ దాసులతో చెప్పాడు, you do something and I will do something. మీరు కొంత చేయండి, నేను కొంత చేస్తాను. You pour the water and I'll change it into wine. మీరు నీళ్లు పట్టుకొచ్చి నింపండి, నేను దాన్ని ద్రాక్షరసంగా మార్చుతాను. In other words, వేరే మాటలు చెప్పాలంటే, you do the easy part and I will do the hard part. సులువైనటువంటి పని మీరు చేయండి, కష్టమైన పని నేను చేస్తాను. Which is easier, to fill the water pots with water or to change it into wine? అక్కడ ఉన్నటువంటి బాణలను నీళ్లతో నింపడం సులువా లేకుండా నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం సులువా? Filling the water pots with water is easy. చూడండి, నేను నీళ్లు పట్టుకొచ్చి బాణాలు నింపేయడం చాలా సులువు. So what was Jesus telling them? I don't want to do this alone. దీన్ని నేను ఒక్కడే చేయడం ఇష్టం లేదు నాకు. You do what you can do. మీరు చేయగలిగింది ఏదో మీరు చేయండి. Easy part. చాలా సులువైంది. Just pour water. ఏదో నీళ్లతో నింపేయండి. I will do the difficult part, change it into wine. నేను కష్టమైనటువంటి పని అంటే నీళ్లను ద్రాక్షరసంగా మార్చడమే చేస్తాను. That is the cooperation, like I said, when you're married to Jesus. అదే ఆయన ఇచ్చే సహకారం. యేసుక్రీస్తు ప్రభువారితో మనం వివాహం చేయబడినప్పుడు you do the easy part, he does the hard part, and there's a miracle. మనం సులువైనటువంటి పని మనం చేస్తే, కష్టమైన పని ఆయన చేస్తే ఇక్కడ అద్భుతం అవుతుంది, సూచక్రియ అవుతుంది. You go to John chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయానికి వెళ్తే there you read the story of 5,000 men plus many women and children all hungry. అక్కడ 5,000 మంది పురుషులు ఇంకా అనేక మంది స్త్రీలు పిల్లలు వాళ్ళంతా ఆకలితో ఉన్నారు. Now let me ask you another question. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతాను. Could Jesus have created the bread from nothing? ఏమీ లేకుండా రొట్టెలను యేసుక్రీస్తు ప్రభువారు సృష్టించలేడా? Could he have taken the stones from the mountainside and made bread? లేకుంటే అక్కడ కొండ దగ్గర నుంచి రాళ్ళు తీసుకుని వాటన్నిటిని రొట్టెగా మార్చలేడా? Yes. అవును. He could have fed 100,000 people. అట్లా లక్షలాది ప్రజలకు ఆయన ఇట్లా ఆహారం పెట్టగలడు, అట్లా సృష్టించి. But he didn't do it. అయితే అట్లా చేయలేదు. He said, first of all, somebody must help me. ఆయన మొట్టమొదటి ఏమన్నాడు? ఎవరన్నా నాకు సహాయం చేయాలి. There was one small boy. ఓ చిన్న పిల్లోడు ఉన్నాడు అక్కడ. He has 5 loaves and 2 fish. ఆయన దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. And Jesus give that. దాన్ని తీసుకున్నాడు. And then Jesus multiplied it and fed 10,000 people. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆశీర్వదించి విస్తరింపజేసి 10,000 మంది వరకు వాళ్ళు తిన్నారు. So there again the same lesson. అక్కడ కూడా అదే పాఠం. You do what you can do. మీరు చేయగలిగింది ఏదో మీరు చేయండి. Easy part. చాలా సులువైంది. What is that? ఏమిటది? Just give me the 5 loaves and 2 fish. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయనకి ఇచ్చేయటమే. And I will do the difficult part of feeding everybody. కష్టమైన దాన్ని ఏం చేస్తానంటే వాటితో మొత్తం అందరినీ పోషించడం అనేది ఆ పని నేను చేస్తాను. Every miracle he did was like that. ఆయన చేసినటువంటి ప్రతి సూచక్రియ ఇట్లానే ఉంది. See John chapter 9. యోహాను సువార్త 9వ అధ్యాయం. There was a blind man. అక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు. Could Jesus have healed him by just speaking a word?
యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట చెప్పి ఆయనకు చూపివ్వలేడా? Yes. ఇవ్వగలడు, అవును. But he didn't do that. అట్లా చేయలేదు. He told him, తనతో చెప్పాడు. verse 7, 7వ వచనంలో, John 9:7, యోహాను సువార్త 9వ అధ్యాయం go 7వ వచనం, wash in the pool of Siloam. నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాడు. And he went అతను వెళ్ళాడు, and did that. దాన్ని కడుక్కొని His చూపు eyes were opened. దాని కళ్ళు తెరవబడ్డాయి. What was Jesus telling him? యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడు? You do one easy thing. నువ్వు చాలా సులువైన పని నువ్వు చేయి. Just go there to that pool and pour some water on your eyes. నువ్వు ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లతో నువ్వు కడుక్కో కళ్ళు. I will do the difficult part and I will open your eyes. కష్టమైన పని నేను చేస్తాను, నీ కళ్ళు తెరుస్తాను. This is the message we need to understand. ఇదే మనం గ్రహించవలసినటువంటి పాఠం. Because Jesus wants to give us the joy of working together with him. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో కలిసి మనం పని చేసేటటువంటి దానిలో ఉన్నటువంటి సంతోషాన్ని మనకి వాళ్ళు కోరుతున్నారు. Can you imagine what that little boy went home after the 5,000 were fed and told his mother? ఈ 5,000 మంది పోషింపబడిన తర్వాత ఈ పిల్లోడు ఉన్నాడు కదా, రొట్టెలు చేపలు ఇచ్చిన పిల్లోడు ఎంత సంతోషం ఇంటికి వెళ్ళాడు, అమ్మతో ఏం చెప్పుంటాడు అనుకుంటున్నారు మీరు? He'd say, "Mummy, Jesus and I did a miracle today." వాళ్ళ అమ్మతో చెప్పుంటాడు, అమ్మా యేసు ప్రభువారు నేను మేమిద్దరం కలిసి ఒక సూచక్రియ చేసాం అక్కడ. Not Jesus alone. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే కాదు, Jesus and I did a miracle. యేసు ప్రభువారు నేను ఇద్దరం కలిసి ఒక సూచక్రియ చేసాం. That is the joy Jesus wants to give you. ఆ సంతోషాన్ని ఆయన నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. He can make you a blessing to thousands of people. అనేక వేల కొలది ప్రజలకు నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు చేయగలడు. He can do it without you. నీవు లేకుండా కూడా ఆయన చేయగలడు. But he wants to do it with you. అయితే నీతో పాటు కలిసి చేయాలని ఆయన కోరుతున్నాడు. You know, for example, God can preach a sermon here without me. ఉదాహరణ చూడండి, అసలు ఇక్కడ నేను లేకుండా దేవుడే ఒక ప్రసంగం చేయగలడు. He can speak from heaven so that nobody is standing here and you hear a message. పరలోకా నుంచి ఆయన మాట్లాడగలడు, అసలు ఎవరు ఇక్కడ నిలబడకుండానే వర్తమానం అలా వస్తూ ఉంటుంది ప్రసంగం. And that will be a much better message than me speaking. మేము మాట్లాడేదానికంటే అది చాలా శ్రేష్టమైన ప్రసంగంగా ఉంటుంది. God himself is speaking without any microphone or anything. He's just speaking. అసలు ఈ మైక్రోఫోన్లు ఇవన్నీ లేకుండా దేవుడే ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడు. But God says, "I will not do it like that." అయితే దేవుడు అంటున్నాడు, నేను అట్లా చేయను. I want a man or a woman through whom I can speak. ఒక మనుషుడు గాని ఒక స్త్రీ గాని ఎవరి ద్వారానే, ఈ మనుషుల ద్వారా నేను నా పనులు చేయాలని కోరుతున్నాను. So he uses me, he can use you. కనుక ఆయన నన్ను ఉపయోగించుకున్నాడు, నిన్ను కూడా ఉపయోగించగలడు. You know, you can speak to somebody. మీరు ఎవరితోనో మాట్లాడొచ్చు, That person comes to Christ. ఆ వ్యక్తి క్రీస్తు ప్రభువుని అంగీకరించవచ్చు. It was God plus you. అది అప్పుడు దేవుడిని దీవిస్తాడు. That's like a husband and wife working together. అది భార్య భర్తలు కలిసి పనిచేయడం అనేది.